హాయ్ అండి. హాయ్ చెప్పు చిట్టి తల్లి. హాయ్ చెప్పు. అక్కడ ఇటు 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 ఇడ 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 హాయ్ చెప్పు. చూస్తలేదండి. ఏం లేదండి, ఇవాళ మేము ట్రెండ్స్కి వెళ్ళాము. పాపకు బట్టలు తీసుకున్నాము. కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాము, కొన్ని నార్మల్గా వెస్ట్రన్ వియర్ డ్రెస్సెస్ తీసుకున్నాము పాపకి డైలీ వేసుకోవడానికి, డైలీ వేయడానికి. అవేంటో చూపిస్తాను. పాప చూడండి, తన బట్టలు అనేసి తాను గుంజుకుంటుంది, ఇట్లా కొడుతుంది. అవేంటో చూపిస్తాను. హాయ్ కూడా చెప్తలేదు కనీసం, బట్టల మీదే పడ్డది. నేను మీకు ఆ బట్టలు ఏంటో చూపిస్తాను. ఇదిగోండి, ఒక టీషర్ట్ లాగా తీసుకున్నాము, ఒకటి బాగుంది అనేసి. ఇంకా ఇది 3 కాంబో అండి, కాంబో ప్యాక్ టైపు 3 వచ్చేసాయి ఒకటే దాంట్లో. ఫస్ట్ దీని కాస్ట్ ఎప్పుడు మర్చిపోయాను కదా. దీని కాస్ట్ వచ్చేసి 499 అండి దీని కాస్ట్. దీని కాస్ట్ 499. ఇందులో 3 డ్రెస్సెస్ వచ్చినాయండి. ఫస్ట్ది ఇట్లా, ఇంకా సెకండ్ వన్ ఏదో డైలీ వేయడానికి బాగుంటాయి అనేసి తీసుకున్నాం, డైలీ వేయర్లా. ఇంకా థర్డ్ వన్ ఇట్లండి. దీని కాస్ట్ వచ్చేసి 649. రివర్స్లో కనిపిస్తుంది మీకు. 649 ఫ్రంట్ కెమెరా కదా, అందుకనేసి రివర్స్లో కనిపిస్తుంది. ఇంకా పాపకు 2 ఫ్రాకులు తీసుకున్నాము. 3 ఫ్రాకులు తీసుకున్నామండి, 2 కాదు, 3 తీసుకున్నాం ఫ్రాక్స్. 3 ఫ్రాక్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. కొంచెం వైలెట్ కలర్, పింక్ కలర్ యాడ్ అయ్యి ఉంది. పింక్ అండ్ వైలెట్ అండ్ గ్రీన్, దాంతో చిన్న చిన్న కొమ్మల్లాగా. ఇదిగండి, వచ్చేసి ఇట్లా ఉంది పాపక డ్రెస్. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, మిడిల్లో కుందన్ ఉంది, స్టోన్. దీని కాస్ట్ వచ్చేసి 899. బ్యాక్ సైడ్ కూడా ఉంది డిజైన్ ఇట్లా. దీని కాస్ట్ వచ్చేసి 899. రివర్స్లో కనిపిస్తుంది. ఇంకా బ్లాక్ తీసుకున్నాం, ఇంకొకటి బాగుంది అనిపించింది. నైట్ టైంలో బాగుంటుంది కదా. కొంచెం ఇట్లా ఉంది, చిన్న ఫ్లవర్ వచ్చింది సైడ్కి చిన్న ఫ్లవర్ వచ్చింది. మొత్తం చమ్కీ వచ్చింది లోపల. నాకు నచ్చింది, ఇది బాగుంటుంది అనిపించింది. పాప కొంచెం వైట్గా ఉంది కదా, బాగుంటుంది అనిపించింది. దీని కాస్ట్ కూడా 899 అండి. బ్యాక్ సైడ్ కూడా ఇట్లే ఉంది. దీని కాస్ట్ కూడా 899. ఇంకా థర్డ్ ఫ్రాక్ ఇది కూడా చమ్కీగా ఉందండి. కాకపోతే చాలా స్మూత్గా ఉంది, క్లాత్ చాలా
బాగుంది. పాపకు వేసి తగినంగా ఏమి ఇరిటేషన్ కాదు. లోపల కూడా బాగుంది. క్యాన్ కూడా చాలా మెత్తగా ఉంది, అంత లేదు, గట్టిగా బాగుంది. సైడ్కి చిన్న ఫ్లవర్, పెద్ద ఫ్లవరే, చిన్నదేం కాదు. ఇట్లా వచ్చేసినాయి డోరీ టైప్ ఫ్లవర్కి. పింక్ కలర్ అండ్ పింక్ కలర్ చమ్కి అండ్ గోల్డెన్ కలర్, గోల్డెన్ సిల్వర్ అనుకోండి. ఇది కొంచెం వెరైటీగానే ఉంది, సిల్వర్ లాగానే లైటింగ్ ఒకలాగా కనబడుతుంది. ఇది బ్యాక్ సైడ్ జిబ్ ఏం లేదు. దీని కాస్ట్ కూడా 899 అండి. దీని కాస్ట్ కూడా 899. క్లారిటీ కనబడతా లేకుండా వచ్చు మీకు. 899. మా పాప అరుస్తుంది. ప్లీజ్ ఏదైనా బ్యాడ్ అనిపిస్తే ఇగ్నోర్ చేయండి. నేను ఇట్లా తీసుకున్నానండి డ్రెస్, డైలీ వేర్కే, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. ఇట్లా ఉంది. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది, వేసుకున్నప్పుడు చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి 499. ట్రెండ్స్లో తీసుకున్నాం, అన్నీ ట్రెండ్స్లోనే. సైడ్కి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్, బట్ ఏంటి అంటే స్లీవ్స్కి ఇట్లా ఇట్లా బటన్ వచ్చిందండి, బెల్ట్ బటన్. ఇక్కడ బెల్ట్ వచ్చేసి ఇక్కడ బటన్ వచ్చింది. బటన్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చిండ్రు. బాగుంది, వేసుకుంటే బాగుంది. ట్రయల్ చేసి చూసాను, బాగా అనిపిస్తేనే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఈ కలర్, నాకు ఈ కలర్ నచ్చిందండి, చాలా ఇష్టం నాకు ఈ కలర్, బాగుంటుంది అనేసి ఇట్లా వచ్చింది. ఇట్లా ఉంది. హ్యాండ్స్ ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చి బెల్ట్, అండ్ బెల్ట్ వచ్చేసిన తర్వాత బటన్ వచ్చేసి గోల్డెన్ కలర్. దీని కాస్ట్ 499 అండి. దీని కాస్ట్ కూడా 499. ఎక్స్ట్రా బటన్ కూడా ఇచ్చారు పోతే పెట్టుకోవడానికి. ఇవి ఇన్ని బట్టలు కదండి. బిల్ వచ్చేసి ఎంత అయిందంటే 5500 అనుకుంటా, 5500 అంత అయ్యింది బట్టలకి. మర్చిపోయానండి, ఒకటి లెగిన్ తీసుకున్నాను. షిమ్మర్ లెగిన్ తీసుకున్నాను. షైనింగ్ బాగుంది కదా, షిమ్మర్లో తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 499 అంతనే ఉంది. 599 అండి దీని కాస్ట్. ట్రెండ్స్లో అన్నీ ఎక్కువనే. దీని కాస్ట్ 599 ఉంది. ఇవంతా బిల్ చేస్తే ఎంత అయిందంటే ఎడిపోయింది. 5000 ఎంత అయింది. ఇందాకే వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళినాం. ఎలా చూపిస్తుంది, 5500 అండి. 5500. బట్ ఏంటి అంటే మాతో కూపన్స్ ఉన్నాయి, ఫస్ట్ వాళ్ళు ఇచ్చినాయి.
అయితే ఆ కూపన్లవి నెంబర్ యాడ్ చేసేసరికి మాకు బిల్ వచ్చేసి 5500 అంత సంథింగ్ ఎంతనో ఉంది. బిల్ వచ్చేసి అంత ఉంటే మాకు ఈ కూపన్స్ యాడ్ చేస్తే బిల్ అనేది ఎంత అయిందంటే 3900 అయిందండి బిల్ కూపన్ యాడ్ చేసే వరకు. అందుకనేసి మాకు ఒక గిఫ్ట్ వచ్చింది. మళ్ళీ ఎక్స్ట్రా 200 పే చేయమన్నారు. 200 పే చేస్తేనే ఈ గిఫ్ట్ వస్తుంది అనేసి అన్నారు. ఇంత బిల్ అయిందిగా, మీరు 200కే ఇది తీసుకోవచ్చు అనేసి అంటేను సర్లే 200 కదా తీసుకుందాం అనేసి తీసుకున్నాను. ఎట్లా ఉందో చూద్దాం. నేను ఇంతవరకు ఓపెన్ చేయలేదు దీన్ని. తెచ్చినానంటే ఏం లేదు అంతగానో ఇది. నాన్ స్టిక్ ప్యాన్ అంటే నార్మల్గా మనం ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి కూడా వస్తుంది. దీని మీదకి లిడ్ క్లీన్ చేయాలి. గ్లాస్ లిడ్ కాదు, స్టీల్ లిడ్ ఇచ్చింది. గ్లాస్ లిడ్ అయితే ఇంకా బాగుంటుండే చూడడానికి. 200 పే చేస్తే ఇది ఇచ్చిండ్రు. దీని ప్రైస్ మహా అంటే ఒక 450 అట్లా ఉంటుందేమో. మేబీ 399 450 ఉండొచ్చు. సర్లే అని తీసుకున్నాను నేను కూడా దీన్ని. ఉండంలే అనేసి, ఏమవుతుందిలే అని పెట్టేద్దాం. ఇందులో యూజ్ చేయడానికి అయితే ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఇది అంత యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఆ చిటితల్లి మంచిగా ఆడుకుంటుంది బట్టలు పట్టుకొని. సారీ ఉల్టా పెట్టిన. ఇదే కరెక్ట్, మర్చిపోయినా. $200 పే చేస్తే ఇది వచ్చింది. అంటే మేము కూపన్లు యాడ్ చేసుకున్నందుకు మాకు ఇది మటుకు వచ్చేసింది. ఈ కుక్వేర్ ఒకటి వచ్చేసింది, బాండీ టైప్ది. లేదంటే ఒకవేళ 5000 వరకు బిల్ అంటే ఎంఆర్పి ఇచ్చేసినాం అనుకోండి, బిల్ పే చేసినాం అనుకోండి, మనకు ఒకటి మిక్సర్ వచ్చేస్తుంది, మిక్సీ వచ్చేస్తుంది. దానికి త్రీ బౌల్స్ ఎన్నో బౌల్స్ ఉన్నాయి దానికి. అదే వచ్చేసి సింగిల్ స్ట్రైట్గా ఏమంటారు, ఎల్ షేప్ కాకుండా స్ట్రైట్గా ఉందండి. సింగిల్ ఉంది, బాగుంటుంది. న్యూ మోడల్. కుక్కర్ అయితే బాగుంది. కుక్కర్ అంటున్నాను, మిక్సీ అయితే బాగుంది. ఇంకా ఏం లేదండి, చెప్పాల్సింది ఏంది అంటేను, ఫస్ట్ పాయింట్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అంటే నేను ఏమేమి వీడియోస్ చేస్తానో వాటి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. అండ్ మా బేబీ చిటితల్లి బాయ్ చెప్పుమా. ఇందాక హాయ్ చెప్పలేదు కదా, ఇప్పుడు బాయ్ చెప్పిస్తున్నాను. బాయ్. ఓకే అండి, ప్లీజ్ ఎవ్రీవన్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఇంకొకటి ఏంటి అంటేను, నేను మీకు ఈ వీడియోస్ చేస్తే నచ్చుతుంది అనేసి అనిపించింది అనుకోండి, అంటే ఇటువంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే ప్లీజ్
దాని గురించి కామెంట్ రూపంలో చెప్పండి. ఏ వీడియోస్ అయితే బాగుంటాయి అనేసి మీరు అనుకుంటున్నారో ఆ వీడియోస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. బాయ్ ఎవ్రీవన్ అండ్ గుడ్ నైట్.